కనకదుర్గమ్మ ఆశీసుతో పరవశించి పరవళ్ళు త్రొక్కే కృష్ణవీణమ్మ తీరానా బీదధన కర్షక జనులతో వర్ధిల్లేవో నగరమా వర్ధిల్లు వర్ధిల్లు కలకాలము. స్వామి, తెల్లవారింది. ఈరోజు నాకు పిల్లి వల్ల గాని, బల్లి వల్ల గాని, నల్లి వల్ల గాని, ఎలక వల్ల గాని, చిలక వల్ల గాని, చీమ వల్ల గాని, ఆఖరికి దోమ వల్ల కూడా ఏ కీడు జరగకుండా చూడు. ఫ్యాన్ స్పీడ్గా తిరిగితేనే జడుసుకుని జ్వరం వచ్చి పడిపోయే పిరికివాణ్ణి నన్ను రక్షించి కాపాడు తండ్రి, కాపాడు. పండా, నేను తొండనుకున్నాను. ఆ తింటాంలేరా, ముందు మొహం కడుక్కోవాలి. టేస్ట్ లేదు, కనీసం బొగ్గు ముక్క కూడా. అదే మా అమ్ముంటేనా? బాబు బాబు, ఒరే బాబు, మీ నాన్నని చేసుకున్నాక నేనెన్నడూ సుఖపడలేదు. ఎప్పుడూ తాగొచ్చి కొట్టేవాడు. ఆ బాధల్ని భరించలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాన్రా. బాబు, ఎన్నడూ ఆడవాళ్ళని బాధ పెట్టకు, ముఖ్యంగా నీ భార్యని. కల కంటి కంట కన్నీరులికితే ఆ కుటుంబానికి సుఖశాంతులుండవు. బాబు, నాకు మాటిస్తావు కదూ? నా మాట నెరవేరిస్తే నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటా. ఒకప్పుడు హంసలా నడిచి ఆదిలక్ష్మి వాకింగ్ గేట్ ఇలా మారిపోయింది. 10 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుంటానంటే చేసుకోనని పోజు కొట్టింది. ఈ లోపల పర్సనాలిటీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు దీన్ని? నేను కాదు కదా, ఎవడో చేసుకోడు. నా బ్రష్ ఏది? నా పేస్ట్ ఏది? శివాకా బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ వేసి పళ్ళు తోమితే నా సావిల్లింగా అంటు గిన్నెల్ని చింతపండెట్టు తోవినట్టుగా వేలా వేలా వేలా. ఇక వేలు బిడాయి, నీకు మలయాళీ వంటలు తప్ప ఆంధ్ర వంటలు రావా? థ్యాంక్స్ రా దొంగ బాబు. మలయాళ కాఫీలో ఉన్న మజా ఇరానీ ఛాయ్లో చస్తే వస్తుందా? థ్యాంక్ యూ. ఇద్దరు టెర్రరిస్టులు రైల్వే స్టేషన్ లో టైం బాంబు పెట్టేందుకు మార్చి కారులో వెళ్తున్నారు. బ్యూటిఫుల్ జాబ్. బాంబును కారు వెనక సీట్ లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇది మరీ బ్యూటిఫుల్ జాబ్. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మనం రైల్వే స్టేషన్ కి వెళ్లే లోపలే ఈ బాంబు పేలిపోతే ఎలా అన్నాడు.
భయం ఉంటుంది అదొక అలాగే భయపడకు నా నడువుకి ఇంకో స్పేర్ బాంబు ముందులే అన్నాడు పేపర్ ఏది పేపరా ఏంటి అలా విశేషాలు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వీరుడు ఇంట్లో నిచ్చిన మెట్లెక్కుతూ కాలు జారి కింద పడి మరణం. నా పేపర్ కొట్టేసాడా? కళ్ళు కనపడాలా? ఆ మాట నేను అడగాలి. ఎవరినో ఒకరిని గుద్దుకుందని నీకు రోజు కడదు కదా. నాదేదో పోయి నేను ఇస్తుంటే అది పోయింది. ఏం పోయింది? బ్రా ఆరేసి ఉండగా మగ మెదలు బ్రాల్తో పర్లేదు కనుక ఆడదంగా కొట్టేసి ఉంటుంది. వెనకటికి మా ఊళ్ళో మురసమ్మ గారి భార్య బ్రా పోయింది. దొరికిందా? అమ్మా ఇలా కొట్టేసింది. ఏంటే లంగబాబు ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి వెళ్తున్నావా? ఫ్యాన్సీ డ్రెస్ కాదయ్యా బాబు, బాత్రూమ్ లో పాకుర్రాల నుంచి జారి పడ్డావా? పావా దాని జాతి గోత్రం ఏమన్నా నేను కనుక్కున్నానా? అసలే భయంతో వణికి చేస్తా ఉంటే బాబు ఆంటీ వచ్చింది. నా బ్రష్ నా న్యూస్ పేపరు ఏంటి కాఫీ కూడా తాగేసాడా? భలే పట్టేసాడే మలయాళపోడు. ఏంట్రా లింగబాబు ఏంటి పనులు? జరగకపోతే అడుకోవాలరా మాలాగా. అంతేగాని మహాప్రభు నేను ఈ దొంగతనాలు చేయలేదా? ఇదిగో ఈ దొంగ బాబుగాడి. ఎవరైనా కుక్కని పెంచుకుంటారు, కుందేళ్ళు పెంచుకుంటారు, మరి కోతినా? వెనకడి మా ఊళ్ళో రాయుడు గారు పందిని గాని పెంచుకున్నాడా? అది పులిని. కానీ ఆయనే పలానం చేసి అడవిలోకి పారిపోయింది. మంచి పని చేసింది. ఏదో కష్టమా ఫ్లాష్ బ్యాక్ లేదు. తప్పకుండా జ్యోతిలక్ష్మి గారు. ఇదిగో లింగబాబు మనుషులు కాపురాలు ఉండే చోట కోతులను బాగాలేదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే కుక్కల బండిలో పట్టుకెళ్ళిపోతారు. గుండెకాయనేమో రష్యా పంపిస్తారు, బాడీనేమో కట్టింటూ పీసెస్. మీకు నమస్కారం పెడతాను. మీరందరూ అనుకుంటున్నట్టుగా నా దృష్టిలో అది కోతి మాత్రమే కాదు. నా చిన్నప్పుడు బస్సులో టౌన్కి వస్తుంటే ప్రమాదవశాత్తు తల్లి కోతి మా బస్సు కింద పడి చనిపోయింది. అది చనిపోతూ చనిపోతూ దాని బిడ్డ కోతిని నా చేతిలో పెట్టి ఇక నుంచి తల్లివైనా తండ్రివైనా తోబుట్టువైనా కూడా నువ్వేనని సంతృప్తిగా కన్ను మూసింది. అప్పటి నుంచి దీన్ని ఆరో ప్రాణంలా చూసుకుంటున్నాను. పోన్లే లింగబాబు, వెధవది మనుషులకే బోల్డన్ని కోతి బుద్ధులు ఉండగా లేంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని దానికి అరటి పళ్ళు కొనిపెట్టు. ఒరే దొంగ బాబు, అందరికి సారీ చెప్పు. మార్గరేట్ మళ్ళాంటి మధుర ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట. పేపర్లో రాశారు. అమ్మయ్య, ఎవరు చుట్టలేదు, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. మార్గరేట్ నేను మందు మారిస్తే నీకు ఇబ్బంది ఏమో. అమ్మా లింగబాబు, లింగబాబు ఏం చేస్తున్నావోయ్? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేక లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేకు లూజైతే తిరిగి కొట్టొచ్చు, గుండెకేసింది లూజైతే ఏం చేస్తావోయ్? ఆ మేకు నేను కొట్టి పెడతాను గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యేసి జీడిపప్పేసి చేశానోయ్. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అరే బాబు, ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మ అంటే నాకు గౌరవం. ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నానోయ్? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగేటి? అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికిందుకు ఇలా ఏడుస్తుంది? నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి.
ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకొండలేను. ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గల్ని కోరిక ముద్ద గట్టిగా తంతే తన్నింది గాని ఎంత అదృష్టం. అనుకున్నాను. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది ఇయాల. ఏమండి ఈ రౌండ్ బొగ్గల మీద గాని ఈ ఎండిపోయిన పెదాల మీద గాని కొంచెం ముద్దేసుకుంది. బుద్ధి లేకపోతే సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే. మీ ఆయన బయటకు నైట్ డ్యూటీ దిగి మీకోసం ఆ చెడిపోయిన తుపాకీ భుజం మీద వేసుకుని కాలనీ అంతా కలరిగేస్తున్నాడు. అప్పుడే వచ్చేసాడా? వచ్చి చూసుకోరా. మీ ఆవిడ లింగబాబు గారి ఇంట్లో రొమాన్స్ లో ఉందని చెప్పేసి వచ్చారా? రాబడికి ఇదేంటి భగవద్గీత కోర్టులో చెబుతారే ఆ టైప్ లో చెప్పు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. తూర్పు తెల్లారక ముందే ఎక్కడికి వెళ్ళి వచ్చేదే? తెల్లారాకి వెళ్ళానండి. అబ్బా, పక్కింటి పిన్ని గారు పేరెంట్ అని పిలిస్తే వెళ్ళాను. ఎవరా మొన్న ఓడిపోయాడు ఆవిడ? ఏదో కష్టం సుఖం మాట్లాడతానంటే. ఆవిడ కష్టాల గురించి మాట్లాడుంటది, నువ్వు మాత్రం సుఖాల గురించి మాట్లాడుకుంటున్నావే. అది కదండి. అయ్ బాబాయ్, నిజం చెప్పవే. ఎక్కడిది ఇచ్చేమా చెప్పు. నేను కాదు, ఈ ప్రశ్నకు ఆ తల్లి సతీ సావిత్రి కూడా జవాబు చెప్పలేదు. సతీ సావిత్రి చెప్పలేదేమో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బతిగా ఉందో చెప్పగలడే. నిజం చెప్పు. నెట్మేడ ఆ లింగబాబు గారి ఇంటికాడి నుంచి వచ్చిందే కదా ఈ చీమ. అసలు ఈ చీమకి నీకు సంబంధం ఏంటి? నీ ఒంటి మీద ఈ చీమ ఎందుకు పాకింది? దురద ఎక్కువై. దానికా నీకా? పోయే కాలం వచ్చి పాకింది. నా వారి ఒంటి మీద పాకేది చీమైనా దోమైనా నల్లైనా బల్లైనా ఆఖరికి నరమానవుడు ఎవడైనా సరే నా చేతిలో డెడ్డే. ఒరే లింగబాబు నిన్ను. అబ్బా నువ్వురా. ఉప్మా ఏం రుచి. తద్దినాలకి శోభనాలకి ఈ టైప్ లో చేస్తానమాట. నేను కూడా కొంచెం తిని చూస్తాను. నువ్వు పచ్చిమిరకాయలు తిను. మాట్లాడమేవరా? ఆంటీ వ్యవహారం నాకేం నచ్చట్లేదురా. ఎవర్రా నువ్వు? మేమంతా ఊర కుక్కలా వెంట పడుతుంటే నువ్వు ఆ మనిషిని పురుగు తీసిపారేస్తావేంటి? వాయిల్ చీర కట్టుకొచ్చి నీ ఒళ్ళో వాళ్తానంటే కాదంటావేంటి? పరాయి ఆడవాళ్ళు కదా అనరా మా ఊరు. నవ్వినప్పుడు కనీసం నవ్వచ్చు కదా. ఫ్యామిలీ టైప్ లేడీస్ కదా అని నవ్వుదామంటే ఆవిడ మొగుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, చూస్తే తన్నేస్తాడని భయం. మరే ఏడిచాడు. ఇదిగో లింగబాబు, పరాయాడది చిన్నపిల్ల అయితే